వ్యూవర్స్, వెల్కమ్ టు హరికథా ఛానల్. తిరుమల బ్రహ్మోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు, వాటి మూల కథ, అలానే మొదటి 3 రోజులు జరిగే వాహనాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం 4వ రోజు జరిగే కల్పవృక్ష వాహనం, అలానే సర్వభూపాల వాహనంపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లక్షలాది మంది భక్తుల మధ్య వైభవంగా ఎలా ఊరేగుతారో తెలుసుకుందాం. బ్రహ్మోత్సవాలు అంటే నిజంగా భక్తులకు పండుగే. ఈ పండుగలో స్వామివారు ప్రతిరోజు వేరువేరు వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు. ఆ వాహనాల్లో ఒకటి కల్పవృక్ష వాహనం. మన పురాణాల ప్రకారం సముద్ర మదన సమయంలో ఎన్నో దివ్యమైన వస్తువులు బయటికి వచ్చాయి. అందులో ఒకటి ఈ కల్పవృక్షం. ఇది సాధారణమైన వృక్షం కాదు. ఎవరైనా ఏదైనా కోరికను కోరుకున్నారు అంటే ఆ కోరికను నెరవేర్చే శక్తి కలిగిన వృక్షం అని చెబుతారు. స్వర్గలోకంలో ఇంద్రుడి ఆవరణలో ఇది నిలిచి దేవతలకు అనుగ్రహం చేస్తుందని కథలు చెబుతున్నాయి. అందుకే దీనిని కల్పతరువు అని కూడా పిలుస్తారు. ఇదే ప్రతీకగా బ్రహ్మోత్సవాల్లో స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఒక తోటలాగా అలంకరించబడిన ఈ వాహనం పండ్లు, పూలు, ఆకులు, పక్షులు, కోయిలలతో నిండుగా అలంకరించి ఉంటుంది. భక్తులు ఆయనని ఈ వాహనంపై దర్శించుకున్నాక తమ కోరికలన్నీ నెరవేరుతాయని గట్టిగా నమ్ముతారు. ఆరోగ్యం, శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి ఏదైనా సరే స్వామివారి అనుగ్రహమే అన్నిటికీ మూలం అని భావిస్తారు. ఆ ఊరేగింపు సమయంలో వాతావరణం నిజంగా దివ్యంగా ఉంటుంది. పండితుల వేదమంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ లక్షలాది మంది భక్తులతో గోవిందా గోవిందా అని మాడవీధులు మారిమోగిపోతాయి. కల్పవృక్ష వాహనం కేవలం ఒక అలంకరించిన వాహనం మాత్రమే కాదు, మన జీవితంలో మన ఆశలు, కోరికలు తీర్చేది స్వామివారే అని, ఆయన కరుణతోనే శాంతి, సంతోషం వస్తాయి అని చెప్తుంది. అందుకే బ్రహ్మోత్సవాల్లో ఈ వాహనానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. భక్తులు ఎంతగానో ఎదురు చూసే ఈ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. 4వ రోజు సాయంత్రం శ్రీవారు సర్వభూపాల వాహనంపై ఊరేగుతారు. లోకంలో ఏ రాజు పరిపాలన చేసినా ఆ రాజరీక శక్తి శ్రీ మహావిష్ణు అంశ నుండే వస్తుంది. రాజాతి రాజాయ ప్రహస్య సాహినే అనే ఈ వేదవచనం ప్రకారం శ్రీహరియే ఈ విశ్వంలో సర్వశక్తివంతుడైన చక్రవర్తి. మలయప్ప స్వామి ఈ వాహనంపై దర్శనమివ్వడం సృష్టిలోని అధికారమంతా తనదే అని ప్రకటించడం. సర్వ దిక్కులు ఆయనవే. ప్రతి దిక్కుకు ఒక రాజు ఉంటారు. ఆ 8 రాజులు ఎవరంటే తూర్పు ఇంద్రుడు, దక్షిణం యముడు, పడమర వరుణుడు, ఉత్తరం కుబేరుడు, ఆగ్నేయం అగ్ని, నైరుతి నిభూతి, ఈశాన్యం ఈశానుడు, వాయువ్యం వాయువు. స్వామివారి అధికారం మానవుల వలె అధికారం కోసమో సుఖాల కోసమో కాదు, భక్తులను, ధర్మాన్ని కాపాడడం కోసమే ఈ పాలన. అందుకే రాజులకు ఉండవలసిన గుణాలను, పాలనా ధర్మాన్ని గుర్తు చేయడానికి కూడా ఈ సేవను నిర్వహిస్తారు. శ్రీవారు సింహాసనాన్ని అధిష్ఠించి అష్టదిక్పాలకులని తమ అదుపులో పెట్టుకొని సమస్త లోకాలను ధర్మబద్ధంగా నడుపుతున్న విధానాన్ని ఈ వాహనం సూచిస్తుంది. సర్వభూపాల వాహనంపై స్వామివారికి చేసే అలంకారంలో ముఖ్యమైనది కాళయమర్దనుడి అలంకారం. ఈ అలంకారం శ్రీ కృష్ణావతారంలోని ఒక ముఖ్యమైన ఘటాన్ని గుర్తు చేస్తుంది. కాళేయుడు అనే విషసర్పం యమునా నదిని కలుషితం చేసి గోకులంలో ఉన్న ప్రజలకు హాని కలిగించగా శ్రీకృష్ణుడు ఆ పాము పడగలపై నృత్యం చేసి దాని విషాన్ని హరించి ప్రజలను రక్షించాడు. సర్వభూపాల వాహనంపై స్వామివారిని దర్శించుకున్న భక్తులకు యశస్సు మరియు సమస్త దిక్పాలకుల అనుగ్రహం లభిస్తాయని ప్రగాఢ నమ్మకం. ఇది కేవలం ఒక ఉత్సవమే కాకుండా భగవంతుని సార్వభౌమత్వము మరియు భక్త రక్షణ గుణాలను ప్రతిబింబించే ఒక ఆధ్యాత్మిక వేడుక. ఇవి 4వ రోజు బ్రహ్మోత్సవాల్లో జరిగే వాహన విశేషాలు. ముందు 3 రోజులు జరిగిన వాహన విశేషాల గురించి చెప్పుకున్నాం. ఒకవేళ చూడకపోతే మన ఛానల్లో చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తిరుమల బ్రహ్మోత్సవాల గురించి మరిన్ని దివ్య రహస్యాలను తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 5వ రోజు జరిగే గరుడ సేవ చాలా ప్రత్యేకం. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.